రాష్ట్రంలో 1450 కోట్ల రూపాయల విలువైన వడ్ల కుంభకోణం జరిగిందని బారాసా నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ధాన్యం ఎగుమతి జరిగితే కాంగ్రెస్ హయాంలో దేశమంతా కరెన్సీ ఎక్స్పోర్ట్ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్ కు పోతోందని, రాష్ట్రంలో బోగస్ తప్ప రైతులకు బోనస్ లేదని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బారాసా 17 స్థానాలు గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్నామన్న జీవన్ రెడ్డి తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను కేసీఆర్తోనే ఉంటారని తెలిపారు. ఐఎన్సీ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవినీతి కవల పిల్లలు. 1450 కోట్ల వడ్ల కుంభకోణం నేను చెప్పబోయేది. 1450 కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు, వారి వాటా ఎంత? సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత? రైస్ మిల్లలో మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటా ఎంత? మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా, చెప్పాలా. వీళ్ళని కూడా సుమోటో కింద కేసు తీసుకోవాలా. మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నా, అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.